ప్రసన్నవదన ఈ మూవీ రివ్యూ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన సుహాస్ గారి ఫిలిం. సో ఈ ఫిలిం అనేది నాకు ఎలా అనిపించిందంటే బాగుంది భయ్య, ఫిలిం అనేది బాగుంది, కానీ ఒక్క దగ్గర నాకు నచ్చలేదు. అది ఏందనేది మనం మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు అయితే విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్ వెళ్ళి చూడండి. మన వీడియోస్ ఏమైనా నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక టాపిక్లోకి వెళ్దామా. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే సూర్య అనే ఒక వ్యక్తి, అంటే మన హీరో మన సుహాస్ గారు ఈ మూవీలో నేమ్ వచ్చేసరికి సూర్య. సో సూర్య అనే ఒక యాక్సిడెంట్ అయితే అవుతుంది. సో అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత అతనికి ఫేస్ బ్లైండ్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు, అంటే ఎవరిని కూడా చూడలేదు. సో అనుకోకుండా అయితే ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు అన్నట్టు. సో అలా ఇరుక్కున్న తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది ఓవరాల్గా మూవీ అయితే చూద్దాం. మూవీలో నాకు నచ్చింది ఏమేమి ఉంది భయ్య అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ నచ్చలేదు, కానీ నాకు నచ్చింది బీజిఎం స్కోర్ గురించి చెప్పాలంటే ఆ బీజిఎం థీమ్ అనేది కొంచెం బాగా అనిపించింది. అండ్ సాంగ్స్ అయితే అంతలా నాకు నచ్చలేదు. అండ్ ఇంకా ఈ మూవీలో గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం ఎంగేజ్ చేసింది భయ్య. నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ నచ్చింది వెన్ కంపేర్ టు సెకండ్ హాఫ్. అండ్ ఇక ఆ క్లైమాక్స్ పోర్షన్ అదిరిపోయింది. క్లైమాక్స్ పోర్షన్ మాత్రం ఆ ట్విస్ట్ రిలీజ్ మాత్రం అదిరిపోయింది. అండ్ ఇక నాకు నచ్చలేని థింగ్ ఏమైనా ఉంది అని అంటే నేను చెప్పాను కదా, ఈ సాంగ్స్ కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ ప్లే భయ్య, స్క్రీన్ ప్లే అనేది బాగా డల్ అనిపించింది. అంటే ఏదో తీసేద్దాం అన్న వేరియస్లో తీసేషన్లు, ఆ ఎగ్జిక్యూషన్ అనేది నాకు అంతలా ఏమనిపించలేదు, నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బేసికల్గా నాకు నచ్చని థింగ్. ఇంకా కొంచెం దాని మీద ఏదైనా స్క్రీన్ ప్లే కొంచెం గట్టిగా పెడితే మాత్రం బాగుండే అన్నట్టు ఫీలింగ్ అయితే అనిపించింది. సో ప్రసన్నవదన మస్ట్ వాచ్డ్ ఇన్ థియేటర్స్ భయ్యా అంటే చూడొచ్చు, నేను చూడొద్దని అనట్లేను, కానీ అర్థం చేసుకోండి. మూవీని ఓటీటీకి వెళ్ళి చూస్తారా లేకపోతే థియేటర్లకు వెళ్ళి చూడాల్సిన అవసరం ఉందా అనేది ఇక మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన సుహాస్ గారి ఫిలిమ్స్లో ఈ ఫిలిం గురించి మాట్లాడుకుంటే ఇది ఒక కొత్త స్టోరీ. అంటే మన సుహాస్ గారి ఫిలిమ్స్లో కొంచెం క్యాస్ట్ ఫిలిమ్స్ కానీ లేకపోతే లవ్ స్టోరీ అలాంటి ఫిలిమ్స్ వచ్చినాయి, కానీ ఇది ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్లో కొంచెం కొత్త కాన్సెప్ట్తోనే వచ్చిన ఫిలిం కాబట్టి ఇక మీరు అర్థం చేసుకుని మూవీ అనేది ఏ విధంగా ఉంటుంది అని. అండ్ ఇంకా ఈ మూవీలో గురించి హీరోయిన్ ఓకే, అందరూ రోల్స్ బాగానే చేసారు. హీరోయినే కాదు, మన సుహాస్ గారితో పాటు అందరు కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మన సుహాస్ గారి యాక్టింగ్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ మనం చూసుకున్నట్టయితే నిజం చెప్తున్నా అదిరిపోయింది. అది ఒక్క వాడి చెప్పగలుగుతాను. అండ్ వెన్ కంపేర్ టు అదర్ క్యారెక్టర్స్ అందరూ కూడా బాగానే అనిపించింది. కాకపోతే మూవీలో ప్రొడక్షన్ వాల్యూ కానీ సో అదంతా కొంచెము అంత బాగా అనిపించలేదు. అండ్ క్యారెక్టర్స్లో కొంతమంది క్యారెక్టర్స్ బదులు వేరే క్యారెక్టర్ తీసుకుంటే బెటర్ ఏమో అనే ఫీలింగ్ నాకైతే అనిపించింది భయ్య. సో ఆ వేరియేషన్ గురించి మాట్లాడుకుంటే మూవీ అనేది అక్కడక్కడ కొంచెం తగ్గింది అనేది అనిపించింది. మూవీ అనేది కొంచెం స్లో వేలో వెళ్ళినా కూడా కొంచెం నాకు నచ్చింది ఏంటంటే కొంచెం కామెడీ అనేది ఇన్వాల్వ్ చేసిండ్రు. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడే కొంచెం కామెడీ ఇన్వాల్వ్ చేసిండ్రు. అది కొంచెము వర్కౌట్ అయిందా అంటే వర్కౌట్ అయింది అని చెప్తాను, ఎందుకంటే నాకు ఆ సీన్స్ చూస్తున్నట్టయితే కొంచెం బాగా అనిపించింది. ఇదన్నమాట ప్రసన్నవదన అనే మన సుహాస్ గారి ఫిలిం రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ మరిన్ని మంచి వీడియోలో మీ ముందుకు వస్తారు. అంతవరకు సెలవు, బాబాయ్ అండ్ టాటా గైస్.